ఖైరతాబాద్ లో కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యానికి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, అంత ఖర్చు తను భరించలేనని పాప తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వీధి కుక్కలను కాపాడాలని చెప్పే జంతు ప్రేమికులు ఇప్పుడు ఏం చెప్తున్నారని ప్రశ్నిస్తున్నారు పాప కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. హృదయాలను పిండేసే ఘటన ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా ఇంటి దగ్గరనే ఆడుకుంటున్న ఒక చిన్నారి పైన ఈరోజు వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైతే ఘటన ఖైరతాబాద్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారిని బంజారాహిల్స్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుపుతున్నారు. ఆ పాప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆ పాపకు జరిగిన దాడిలో ఎన్ని కుక్కలు పాల్గొన్నాయి, ఆ కుక్కలు దాడిలో ఆ పాప ఏ విధంగా గాయపడిందని వివరాలు తెలపడానికి చిన్నారి యొక్క పేరెంట్స్ మనతో ఉంటున్నారు. అన్న చెప్పండి, ప్రస్తుతం పాప పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ పాప కండిషన్ ఓకే, మా అంత బయటే చాలా అయింది, ఎగవాడి కొరికింది, మొత్తం గీర్కపోయింది సార్. ఇప్పుడైతే ఓకే, పాప సర్జరీ చేస్తాం, సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. అది పాప ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది, ఆడుకునే దానికి వచ్చింది వాళ్ళ తమ్ముడు కోసము. అది దూరం నుంచి వచ్చి కుక్క ఎగబడి కరిచేసి వెళ్ళిపోయింది సార్. అందరూ నేనేమో ఆఫీస్కి తోలున్నా, మా మదర్ ఇంట్లో పని చేసుకుంటుంది, వాళ్ళ మా మిస్సెస్ కూడా మొన్న రీసెంట్గా డెలివరీ అయింది. ఇప్పుడు ఏమో ఈ సంఘటన ఇట్లా జరిగింది. కుక్కలు వీధి కుక్కలతో బాగా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. ఇటు అటు సైడ్ కల్ కాంపౌండ్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇటు మన పెద్ద మేకూర్ సైడ్లో కూడా కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు సార్. మీరు ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు పాపకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు కూడా అయ్యేటట్టుంది కదా, ఎలా భరిస్తారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్, నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఎంత ఖర్చు అయితే? అరౌండ్ అది చెప్పారు, ఎస్టిమేషన్ ఒక 2 lakhs దాకా చెప్పారు సార్. గవర్నమెంట్కి ఇట్లా ఏమైనా సాయం చేస్తే, కానీ వీధి కుక్కల మటుకు ఒక చర్య తీసుకోండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలతో. అప్పుడు ఎవరెవరు ఉండే ఇంటి దగ్గర, ఎవరెవరు ఉండే ఆ సమయంలో? ఇంటి దగ్గర మా మదర్ ఇంట్లో పని చేసుకుంటుంది, మా మిస్సెస్ ఏమో మా చిన్న పాప దగ్గర ఉంది, అంతే సార్. తను ఏమో ఇంట్లోకి వెళ్ళి మా చిన్న బాబు బయట ఉండే, తన కోసము మా పాప బయటికి ఊరికి రాగానే అది ఇట్లా జరిగిపోయింది సంఘటన. ఏం చదువుతుంది అన్న పాప ఇప్పుడు? ఏం చదువుతుంది? ఎల్కేజీ. వెళ్ళలేదు, మొన్నటిదాకా సెలవులు ఉండే, కొద్దిగా అలసిపోయిన ఆడాడి అలసిపోతే తనని ఇంట్లోనే. అమ్మ మీరు చెప్పండి, అప్పుడు ఆ దాడి కన్నా ముందు అసలు ఏం జరిగింది? ఆ కుక్క మీ వీధిలోని కుక్కనేనా? వీధిలోని కుక్కనే వస్తుంటాయి పోతుంటాయి మస్తు కుక్కలు. ఏ కుక్కనైనా నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, కుక్క వచ్చింది, ఆ పిల్లని అందుకున్నది. ఆ బస్సులో అందరూ వచ్చారు, పిల్ల ఏడుపిన పడంగానే నేను బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చిన. అందరు కలిసి హాస్పిటల్లకు 3-4 హాస్పిటల్లో దింపినాం. ఏడ పట్టకపోతే రెయిన్బో హాస్పిటల్లో తీసుకొచ్చినాం, చూపిస్తున్నాం. ఆ కుక్కల బాధ నుంచి మాకు తప్పియాలి. ఎన్ని రోజులు కాపాడుతాం పిల్లలను? బడికి పోతారు, ఆడుకుంటారు, చేస్తారు. ఎప్పటికి మేము 24 గంటలు పిల్లలు ఎంబడి ఉండాలంటే ఉండలేం కదా. అందుకని ఆ కుక్కలను బస్తీల గల్లీలో మాకు రాకుండా చూడాలి. ఏం చేస్తారో చేయండి గవర్నమెంట్, ఇక అంతే. ఆ కుక్కల గురించి మాకు బాధ తప్పియాలి. మా పిల్లలు ఉన్నారు, ఆడుకుంటారు, చేస్తారు, స్కూల్కి పోతారు, వస్తారు. ఎన్ని రోజులు ఆగబడతాం పిల్లలను? కట్టేసి ఎన్ని రోజులు వస్తాం ఆడుకునే పిల్లలను? గవర్నమెంట్ ఏం చేస్తుందో మరిగా వాళ్ళ మీదనే వదిలేస్తున్నాం. ఇప్పటి వరకు ఇట్లాంటి మీ గల్లీలో, మీ ఏరియాలో ఇట్లాంటివి జరిగినాయి? జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకున్నదంటే అంతగానం పిల్ల పానం పోయేదాకా పట్టింది అది. మస్తు చెక్కడ లేచింది. ఇక ఏం చేస్తారో చేయండి గవర్నమెంట్, అంతే. మా బాధలు ఉన్నాయి. అన్న మీరు చెప్పండి, మీరు చూస్తుంటారు రెగ్యులర్గా. ఇప్పుడు ఖైరతాబాద్ ఏరియాలో ఈ కుక్కల, వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉంటుంది? కుక్కలు చాలా ఉన్నాయి ఖైరతాబాద్లో, అన్ని జాతులు ఉన్నాయి కుక్కలు. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇట్లా కరిసిందగానే వెళ్ళినాం, నార్మల్ అనుకున్నాం ఫస్ట్. తర్వాత చూసేసరికి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ దాకా కట్ అయిపోయి మొత్తం బోన్ కనబడుతుంది ఆ పాపకి. ఇదే మిస్ అయ్యి ఇక్కడ దాకుంటే పాప దొరకకపోతుండే. ఆ టైంకి వేరే బైక్ వచ్చేవరకే కుక్క ఉరికిపోయింది, లేకపోతే వాళ్ళ తమ్ముడిని పట్టుకొని పోతుంది పాప, అంతే. పనుకునే లోపలనే బైక్ కరిసి వెళ్ళి బైక్ రాగానే వెళ్ళిపోయింది, లేకపోతే పాప ఇప్పుడు దొరకకపోతుండే మాకు. ఏం లేదు, గవర్నమెంట్ ఇప్పుడు కొంతమంది కుక్కల లవర్స్ అంటారు, అది అంటారు. కుక్కలను చంపమన్నాము, కుక్కలకి ఇంజక్షన్ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ వదులుతుర్రు. దానికి సొల్యూషన్ కావాలి మాకు, అంతే. కుక్కలను చంపమని అంటలేమో, మేము సేఫ్ ఉండాలి, అవి సేఫ్ ఉండాలి. మాకు అది కాకుండా ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి గడిచింది. ఇట్లా రేపు రోజు ప్రాణం పోయేదాకా చూసుకునే కన్నా దానికి సొల్యూషన్ కావాలా. అంత పెద్ద గాయంతో
వీళ్ళందరూ శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ కుక్కల్ని ఏం చేయకండి. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో మీరు ప్రతిసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి కుక్కలపైన దాడులు చేయొద్దని చెప్తారు, కానీ ఈరోజు తన మన్మరాలకి ఏం సమాధానం చెప్తారు? తన జీవితాంతం ఆ మరకను తన మొహం మీద మొయ్యాలి అంటూ కూడా తీవ్ర బాధపడుతున్న వాళ్ళ నాన్నమ్మకి ఏమని సమాధానం చెప్తారు? బెడ్ మీద ఆపరేషన్ థియేటర్లో నా పాపకి ఏందో అని సమాధానం చెప్తారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు, యానిమల్ బర్త్ కంట్రోల్ అధికారులు అందరూ కూడా స్పందించి వెంటనే మహానగరంలో ఉన్న ఈ వీధి కుక్కల బెడద నుంచి వారిని కాపాడాలంటూ కూడా వారు అధికారులను వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, బంజారా హిల్స్.